పుర్ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 16వ భాగం సూర్యుణ్ణి గురించి వివరణ. ఈ సూర్యుణ్ణి గురించి, మహాశూన్యం గురించి ఋషులు అనేక స్థలాల్లో అనేక విధాలుగా చర్చలు చేశారు. కానీ ఇది ఏ సూర్యుణ్ణి గురించి, ఏ మహాకాశం గురించి చెప్పడం జరిగిందన్న విషయంలో అనంతర కాలంలోని పండితులు, భాష్యకారులు అందరూ ఆకాశంలో ఉదయించే సూర్యుణ్ణి, కంటికి కనిపించే ఆకాశాన్ని ఉద్దేశించి చెప్పినట్లుగా రాశారు. కానీ యోగిరాజులు చెప్పేదేంటంటే, ఆకాశంలో ఉన్న ఈ సూర్యుడు కూడా నిత్యుడు కాడు, నశించేవాడే. అంచేత శాస్త్రంలో చెప్పిన సూర్యుడు ఆత్మసూర్యుడు. అతడు నిత్యుడు, శాశ్వతుడు, అవినాశి. అతన్ని యోగులు మాత్రమే చూడగలరు. గీతలో అర్జునుడు కూడా ఆ ఆత్మసూర్యుణ్ణే చూసి చెబుతూ, ఆకాశంలో ఉన్న సూర్యుడి వంటి వారు 1000 మంది ఒక్కసారి ఉదయిస్తేనే మహానీయమైన ఆత్మసూర్యుడికి సమానమవుతారని చెప్పాడు. దీన్ని బట్టి గీతలో చెప్పింది కంటికి కనిపించే సూర్యుడిని గురించి కాదని, ఆత్మసూర్యుడి గురించేనని తెలుస్తోంది. ఈ భాష్యం కేవలం యోగిరాజులే చెప్పారు. ఎందుకంటే వారికిది అనేక మాటలు ప్రత్యక్షంగా దర్శనమైంది కనుక, దాని గురించి చెప్పగల తాహతు సంపాదించారు కనుక. అలాంటి తాహతు అర్జునుడికి కూడా సంపాదించాడు. అలాగే శాస్త్రంలో చెప్పిన మహాశూన్యం విషయంలో కూడా వెనక చెప్పిన పండితులు, భాష్యకారులు అందరూ దృశ్యమాన శూన్యాన్ని, అంటే ఆకాశాన్ని గురించే చర్చ చేశారు. అంటే భూమికి చాలా పైన ఉండే శూన్యాన్ని, ఆకాశాన్ని గురించే చెప్పారు. కానీ దీని విషయంలో యోగిరాజులు చెప్పేది వేరు. ఈ శూన్యం పంచభూతాల్లోనూ చివరి భూతం. స్థూలం నుంచి సూక్ష్మమవుతూ వచ్చి చివరికి శేషించిన సూక్ష్మ మహాభూతం. ఈ శూన్యం కూడా స్థూలమైనదే కావడం వల్ల మహాశూన్యం కాదు. ఇది కూడా అనిత్యమైనదే. కానీ ఎల్లలు లేనిది కావడం వల్ల దీన్ని కొలవలేరు. ఇది అంతిమ మహాభూతం కావడం వల్ల దీనికి కూడా గుణముంది, గుణాతీతం కాదు. అందువల్ల మహాశూన్యాన్ని గురించి చెబుతూ వారు అది ఈ శూన్యానికి లోపల ఉండే శూన్యమని, అంటే ఈ దృశ్యమాన శూన్యం అస్తిత్వానికి హేతువైన శూన్యమని చెప్పారు. స్వచ్ఛము, అవినాశము, నిర్గుణము అయినది. ఈ దృశ్యమాన శూన్యం సృష్టి స్థితి లయాలకు కారణమైనది ఆ మహాశూన్యమే. ఆ మహాశూన్యమే బ్రహ్మ. ఆ మహాశూన్యం ఈ శూన్యానికి లోపల ఉంది. ఈ మహాశూన్య ఉపలబ్ధి వారు పొందడమే కాక అనేక మాటలు దర్శనం చేసుకున్నారు. ఇందువల్లే అలాంటి భాష్యం చెప్పడానికి సమర్థులయ్యారు. కేవలం ఇదే కాదు, వారి ఉపలబ్ధి విషయంలో వారు డైరీల్లో రాసుకున్నది చూసినట్లయితే సాధన ద్వారా వారు స్వచ్ఛ, అవినాశ, నిర్గుణ, మహాశూన్య రూపి అయిన పరబ్రహ్మలో ఐక్యమయ్యారని, ఆయనలోనే విలీనమయ్యారని తెలియవస్తుంది. వేదాంతం ప్రతిపాదించిన సాధన తాలూకు అంతిమావస్థ, అంటే పరమావస్థ ఇదే. ఆ మహాశూన్య రూప పరబ్రహ్మలో ఐక్యమైన మీదట ద్వైతం అన్నది మచ్చుకు కూడా మిగలదు. అదే అద్వైతావస్థ. అంతకు పూర్వపుదం అంతా ద్వైతావస్థే. ఈ ఆత్మ సూర్యుణ్ణి, మహాకాశాన్ని తెలుసుకోవడమే గీతకు, వేదాంతానికి పరమ లక్ష్యం. దివి అన్నదానికి ఆకాశం అని అర్థం. అంటే ఆ స్వచ్ఛ అవినాశ మహాశూన్యం. ఆ మహాశూన్యం నుంచి పుట్టినవన్నీ, అంటే వ్యక్తమయ్యే వారందరూ దేవతలు. ఇందుకే యోగిరాజులన్నారు, కృష్ణుడు కూడా అనిత్యుడే కాబట్టి మహాశూన్యంలో కలిసిపోయాడని. కేవలం ఈ మహాశూన్యమే నిత్యం. ఇదే యోగిరాజులు చెప్పదలిచింది. శ్రీకృష్ణుడి కృప వల్ల అర్జునుడు అపరిమిత మహా తేజస్వంతమైన విశ్వరూప దర్శనం పొందడానికి సమర్థుడు అయినట్లుగానే, బాబాజీ మహారాజుల ప్రసాదంగా యోగిరాజులు అర్జునుడి మాదిరిగా విశ్వరూప దర్శనం పొందుతూ ఉండేవారు. సహస్రాంశువును చూస్తూ ఉండేవారు.
ఇదే శశి సూర్య నక్షత్ర దర్శనం. ఈ విశ్వరూప దర్శనం వల్ల అర్జునుడి వంటి సాధకుడు కూడా భయభీతుడైనాడు. కానీ యోగిరాజులు చెప్పింది ఏమిటంటే, ఆదిత్య సేరా పురుష్ హై అబ్ సహజే ఆవే జాయ్. అంటే ఆదిత్యుడే సహస్రాంశుడే శ్రేష్ఠ పురుషుడు. కళ్ళు మూసుకొనగానే కనిపిస్తాడు, తెరవగానే వెళ్ళిపోతాడు. ఈ స్థితి వారికి సహజ స్వభావ సిద్ధమైంది. దీని తర్వాత కొన్ని రోజులకు సహస్రదళ పద్మం బొమ్మ గీసి పక్కన ఇలా రాశారు: ఐసా హర్ హజారో చక్ర మై హరఫ్ సమేత్ మాలూమ్ హోతా హై సహస్రార్ మే. అంటే సహస్రారంలో 1000 రేఖల విశిష్టమైన చక్రం ఉంది. వాటిలో ప్రతి ఒక్క రేఖను బీజాక్షర సహితంగా చూశాను. శ్వేత దీపవాసి నారాయణ్ దేఖా. అంటే శ్వేత ద్వీపంలో అంటే చంద్రద్వీపంలో ఉండే నారాయణుణ్ణి చూశాను. అంటే విష్ణుధామాన్ని దర్శించాను అని అర్థం. దీని తాత్పర్యం ఏమిటంటే, కూటస్థంలో కనిపించే చంద్రుడిలోని నారాయణుణ్ణి చూశాను. మళ్ళీ రాశారు, సూర్యనారాయణ్ రూప్ దేఖా. అంటే కూటస్థంలో కనిపించే ఆత్మ సూర్యుడిలోని నారాయణుణ్ణి చూశాను. మళ్ళీ ఇలా రాశారు, జ్యోతిర్మయ శ్వేతవర్ణ మహాదేవే రూప్ దేఖా బడా ఆనంద్ హువా. అంటే ఆ చంద్ర సూర్య బింబం లోపల వెలుతురుతో నిండినవాడు, తెలుపు వన్నె గలవాడు అయిన మహాదేవుణ్ణి చూశాను. చాలా ఆనందం కలిగింది. దీని తర్వాత ఇలా రాశారు, జ్యోతి రూప్ లాల్ డోరా సుషుమ్నా కో కినారే మేహిన్ దేఖా పహలే జ్యోతిర్మయ లింగ్ దేఖా ఫిర్ శూన్య మే సమాయ్ గయా. అంటే సుషుమ్న అంచున ఎర్రటి రేఖలు గల జ్యోతి స్వరూపాన్ని చూశాను. దీనికి ముందు జ్యోతిర్మయ లింగాన్ని చూశాను, కానీ అది శూన్యంలో ఉన్న మహాశూన్యంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఇంకా ముందుకు సాగి ఇలా రాశారు, నక్షత్రలోక్ దేఖా. అంటే పెద్ద చంద్ర సూర్యులు లేని అయినప్పటికీ అన్నీ ప్రకాశితమై ఉన్న చిన్న చిన్న నక్షత్ర సమూహాలకు స్థానమైన దివాశస్వరుణ్ణి, పగటి రాత్రిని అంటే మహారాత్రిని చూశాను. నక్షత్ర శబ్దానికి ఉన్న గూఢార్థాన్ని స్పష్టం చేస్తూ యోగిరాజులు ఏం చెప్పేవారంటే, నక్షత్రం అంటే క్షయం కానిది, నశించనిది. అత్ర అంటే క్షయం కలగని స్థితి, అంటే క్రియాపరావస్థ. ఈ విధంగా స్థిరావస్థలో కూటస్థం లోపలున్న హృదయాకాశంలోని స్థిర ధృవతార రూపమైన ఉజ్వల నక్షత్రం కనిపిస్తున్నది. జ్యోతి రూప అంగుష్ట ప్రమాణ్ పురుష్ దేఖా. అంటే జ్యోతి రూపంలో బొటన వేలడి ఉరువు గల పురుషుణ్ణి చూశాను. ఇద్దరి నల్లటి బొమ్మలు గీసి పక్కన ఇలా రాశారు, రాధాకృష్ణ సాధిష్టాన్ పద్మే కృష్ణవర్ణ దేఖా. అంటే స్వాధిష్టానం అనే కమలంలో నలుపు వన్నెగల రాధాకృష్ణుల్ని చూశాను. క్రీస్తు శకం 1873 సెప్టెంబర్ 21న ఇలా రాశారు, మహాదేవ్ కా త్రిశూల్, విష్ణు కా సుదర్శన్ చక్ర, బ్రహ్మా కా దండ్, పంచ దేవతా దేఖా, సత్య హే భగవాన్. అంటే మహాదేవుడి త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మ దండాన్ని, పంచదేవతల్ని అంటే గణపతి, సూర్యుడు, విష్ణువు, శివుడు, దుర్గా చూశాను. భావావేశం పట్టలేక, ఓ భగవంతుడా నువ్వే సత్యం అని అన్నారు. సప్త ఋషి వచార్ ముని దేఖా. అంటే 7 ఋషుల్ని, 4 మునుల్ని చూశాను. సప్త ఋషులు ఎవరంటే భృగువు, అత్రి, అంగిరుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. మనువును బ్రహ్మకుమారుడు అని అంటారు. మనుష్య జాతికి ఆది పురుషుడు ఆయన. 14 మను మన్వంతరాల పేర్లు ఇవి: స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత,
సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. కానీ యోగిరాజులు నలుగురు మనువుల్నే చూస్తున్నారు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత యేషాం లోక ఇమాః ప్రజాః అని భగవద్గీత 10వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే 7 మహర్షులు, వారికి పూర్వులైన సనక సనంద సనాతన సనత్ కుమారులు, 14 మంది మనువులు అందరూ నా ప్రభావంతో కూడినవారు. హిరణ్య గర్భరూపుడు కూడా నా సంకల్పం వల్ల పుట్టినవాడే. ఈ జగత్తులోని ప్రాణులన్నీ ఆయన సంతానమే. ఇక్కడ యోగిరాజులు పూర్వకాలపు మనువుల్ని నలుగురునే, అంటే సనక సనంద సనాతన సనత్కుమారులనే చూస్తున్నారు. శ్రీనాథ్ కా దర్శన్ హువా అంటే లక్ష్మీపతి అయిన శ్రీ విష్ణువు దర్శనం అయింది. शेषनाग पर हरि शयन किए हैं, హృదయ మే దేఖాతా హై అంటే హృదయ కమలంలో శేషుడనే సర్పం మీద శయనించి ఉన్న హరిని చూశాను. అంటే అనంత నాగరూప శయ్య మీద పడుకొనే నారాయణుణ్ణి చూశాను. కృష్ణ కా శేష నాగ్ పర్ శయన్ ఐసా రూప్ ఆంఖోం సే దేఖా అంటే శ్రీకృష్ణుడు శేష సర్పం మీద పడుకుని ఉన్నాడు. ఈ దృశ్యం తెరిసిన కళ్ళ ముందు కనిపించింది. ఈ రూపం ఎలా ఉందో తమ డైరీలో గీసి ఉంచారు. అనంత దేవ్ దేఖా అంటే అనంత దేవుడైన నారాయణుణ్ణి చూశాను. రుద్రరాజ్ దేఖా రుద్రరాజైన శివుణ్ణి చూశాను. మత్స్యావతార్ దేఖా చేప రూపంలో భగవంతుడెత్తిన అవతారాన్ని చూశాను. వరాహావతార్ దేఖా వరాహ రూపం గల భగవంతుణ్ణి అవతారాన్ని చూశాను. శివ సనక్ శక్తి రామచంద్రక ధనుక్ దేఖా అంటే శివుణ్ణి, బ్రహ్మ మానసపుత్రుడైన సనకుణ్ణి, శక్తి రూపిణి అయిన జగద్ధాత్రిని, శ్రీరామచంద్రుడి విల్లును చూశాను. నారద్ కా వినా దేఖా నారదుడి వీణ అంటే మహతిని చూశాను. మొఘల్ దర్వాన్ భగవాన్ కా దేఖా అంటే మొఘల్ ద్వారపాలకుడి రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూశాను. ఇక్కడ యోగిరాజులు తమ డైరీలో ఒక ముసల్మాన్ బొమ్మ గీశారు. విష్ణుజీ పదం దేఖా అంటే విష్ణు పదం చూశాను. నారాయణ్ దేఖా నారాయణుణ్ణి చూశాను. పంచానన్ శక్తి రూప్ దేఖా అంటే శివుడి శక్తి రూపాన్ని చూశాను. అంటే శివశక్తిని చూశాను. అక్కడ వారు శివశక్తుల్ని అభిన్న రూపంలో చూశారు. లక్ష్మీనారాయణ్ దేఖా లక్ష్మీనారాయణుణ్ణి చూశాను. త్రిశూల్ మహాదేవ్ కా దేఖా మహాదేవుడి త్రిశూలాన్ని చూశాను. అంటే త్రిశూలం ధరించిన మహాదేవుణ్ణి చూశాను. కృష్ణ ఖాళీజీ భై రాహ్ దేఖా లేకిన్ కుచ్ బోలే నేహి అంటే కృష్ణుడు కాళికాదేవి కాగా చూశాను, కానీ ఏమీ చెప్పలేదు. కృష్ణ కా ఓంకార్ హరి కా రూప్ దేఖా అంటే కృష్ణ రూపాన్ని, హరి ఓంకార రూపాన్ని చూశాను. సర్వఘట్ విరాజమాన్ ఓంकार से परे पुरुषोत्तम नारायण का रूप इसी घट में सूर्य को देखत देखत मालूम होता है. ఇక్కడ వారు తమ డైరీలో పురుషోత్తమ నారాయణుడి బొమ్మ గీసి దాని పక్కన రాశారు. ఈ దేహరూప ఘటం తాలూకు కూటస్థంలో ఉనికి ఏర్పడ్డ తర్వాత కనిపించే ఆత్మ సూర్యుణ్ణి చూస్తుంటే ఓంకారానికి అతీతంగా అన్ని ఘటాల్లోనూ అంటే శరీరాల్లోనూ వ్యాపించి వెలుగొందేవాడు పురుషోత్తమ నారాయణుడు అని తెలియవచ్చింది. బ్రహ్మ విష్ణు మహేష్ దేఖా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూశాను.
ఈ ముగ్గురు దేవతామూర్తులను వారు ఏకకాలంలో చూశారు. దశమహావిద్యదేఖ అంటే కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళ, మాతంగి, కమల అనే 10 మంది మహాదేవతలను, మహావిద్యలను చూశాను. కల్పవృక్ష నాల్ బ్రహ్మ విష్ణు మహేష్ పంచ దేవతా దేఖా. కల్పవృక్ష అసల్ అంటే కల్పవృక్ష నాళాన్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, పంచదేవతలను చూశాను. ఈ కల్పవృక్షమే సత్యం అంటే మూలం. భారీ పర్దా విచ్ కా జిస్మే లఖా న జాయ్, वह परम पुरुष जो अनादि निराकार अपने में है, यानी आंख एक जो है कल्प वृक्ष। उसके बाद फिर एक लंबा देखा जो ले जाता अभय पद को। वह सूर्य से पायदा है, वो सूर्य शून्य में मिला है। यही है शिवलिंग, इसका वर्णन को कर सके यही तुम हो, ये चौड़ाई के दूसरा कोई नहीं। అంటే కూటస్థంలోని భారీ తెరలో కనిపించేవాడే పరమ పురుషుడు. అతడే ఆది మధ్య అంత నిరాకార స్వయంభూ స్వరూపం. సమస్తము స్వచ్ఛ కూటస్థ రూపమైన ఏకచక్షు అయినప్పుడు అవే కల్పవృక్షం. దీని తర్వాత పొడుగాటి వెలుగు రేఖ ఒకదాన్ని చూశాను. అది అభయ పదానికి చేరుస్తుంది. ఇది ఆత్మసూర్యుడి నుంచి పుట్టింది. ఆ ఆత్మసూర్యుడు మహాశూన్యంలో కలిసిపోతాడు. పొడుగాటి ఈ జ్యోతి రూపమే అంటే జ్యోతిర్మయ రూపమే శివలింగం. దీన్ని యోగులు వర్ణించగలరు. ఇదే మీరు నేను అందరూ. ఇది తప్ప మరొకటి లేదు. కిషోర్ మూర్తి దేఖా అంటే భగవంతుడి కిషోర రూపాన్ని చూశాను. జ్యోతిర్మయ శ్వేత వర్ణం మహాదేవేర్ రూప్ దేఖా, బడా ఆనంద్ హువా అంటే జ్యోతిర్మయుడు తెలుపు వన్నెగలవాడు అయిన మహాదేవుడి రూపాన్ని దర్శించాను. గొప్ప ఆనందం కలిగింది. గురునానక్ బొమ్మ ఒకటి వేసి పక్కన ఇలా రాశారు, నానక్ సాబ్ సూర్య కా మూర్త్ హై అంటే నానక్ సాహెబ్ ఆత్మ సూర్యుడి మూర్తిమంతమైన ప్రతీక. ద్విదల్ పద్మ ఆజ్ఞాచక్ర జైసా దేఖ్నా చాహియే అంటే 2 రేఖల తామర పువ్వు రూపంలో ఉండే ఆజ్ఞాచక్రాన్ని ఇలా చూడాలి అని దాని బొమ్మ ఇది గీసి చూపించారు. వేదాలు, ఉపనిషత్తులు, గీత మొదలైన ఆర్ష గ్రంథాల ద్వారా ఋషులు క్రమపూర్వకంగా వివరించిన బ్రహ్మజ్ఞుని అవస్థలను యోగిరాజులు కూడా అలాగే పొందారు. వారికి ఆర్షావస్థ ప్రాప్తి కలిగింది. వారి డైరీలు చూసినట్లయితే ఇదంతా స్పష్టమవుతుంది. నిజంగా యోగిరాజులు భారతదేశపు ఋషి శ్రేష్ఠులు అనడంలో సందేహం లేదు. ఒకనాడు యోగిరాజులు చుట్టూ ఉన్న భక్తులకు ఉపదేశం చేస్తూ ఉండగా ఒక భక్తుడు ఈశ్వరుడంటే ఏమిటి అంటూ జిజ్ఞాస వెల్లడించాడు. దానికి యోగిరాజులు ఇలా చెప్పారు, తెలుసా ఈశ్వరుడంటే ఏమిటో? ఇప్పుడే మీరు ప్రశ్న వేశారే ఈశ్వరుడంటే ఏమిటని. ఏ శక్తి ద్వారా మీరా ప్రశ్న వేశారో అదే ఈశ్వరుడు. ఆ శక్తే లేకపోతే ఈశ్వరుడంటే ఏమిటి అన్న ప్రశ్న అడగలేకపోయేవారు. జీవుల్ని ఎప్పుడు ధరిస్తూ ఉన్నది ఆ శక్తే. అందువల్ల అది జగద్ధాత్రి, రాధ. రా అన్నదానికి విశ్వం అని అర్థం. ధా అంటే ధరించడం. ఆ శక్తే జీవుడి దేహాన్ని ధరించి ఉంది. అందువల్ల రాధ అయింది. ఇంకో భక్తుడు ఇలా అడిగాడు, మృత్యు అంటే ఏమిటి? యోగిరాజులు ఇలా చెప్పారు, ప్రకృతి సంబంధమైన కారణాల వల్ల చంచల ప్రాణం స్థిరం కావడమే మృత్యువు. ఈ స్థితిలో జీవుడి కర్మ సంస్కారం ఉంటుంది. కానీ సమాధి స్థితిలో ఉండే స్థిరావస్థ కూడా మృత్యువు మాదిరిదే. కానీ అప్పుడు కర్మ సంస్కారం ఉండదు. సూక్ష్మంగా చూసినట్లయితే
ఊపిరి ఆడుతూ ఉండడాన్ని బట్టే జీవుడు జీవించి ఉన్నాడు అని అంటాం. అది లేకపోవడం లేదా దాన్ని విడిచిపెట్టడం మృత్యువు. ఎందుకంటే ఊపిరి విడిచిన తరువాత మళ్ళీ తీసుకొనే క్రియ కనుక జరక్కపోయినట్లయితే ఆ స్థితిలో జీవుడు మృతుడే. జీవుడు ఊపిరి తీసుకొన్నట్లయితే బతికున్నట్లుగా, విడిచినట్లయితే చనిపోయినట్లు చెప్పేటట్లయితే ఆ జీవుడు శరీరంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. చావు పుట్టుకలెప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరికీ దాని మీద దృష్టి లేదు. అందువల్ల అది వాస్తవమైన మృత్యువు కాదు. కేవలం జీవుడు తను ధరించే బట్ట మారుస్తున్నాడు అంతే. ఎందుకంటే అలా చనిపోయిన తరువాత జీవుడు మళ్ళీ పుట్టవలసి వస్తుంది. రాకపోకలైతే సాగుతూనే ఉంటాయి. వాస్తవమైన మృత్యువు బ్రహ్మలో లీనమైపోవడం, మూలానికి చేరడం. అక్కడికి వెళ్ళాక తిరిగి రావడం అన్నది ఉండదు. అంటే పునర్జన్మ ఉండదు. ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్యుతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే ఓ అర్జున, బ్రహ్మలోకం నుంచి కూడా అందరూ తిరిగి వస్తూనే ఉంటారు. కానీ నన్ను అంటే ఆత్మను పొందిన మీదట తిరిగి రావడం అన్నది ఉండదు. అంటే ఆజ్ఞాచక్రంలో అశాశ్వత స్థితి రూపమైన బ్రహ్మలోక ప్రాప్తి కలిగినప్పటికీ కూడా తిరిగి రావడం తప్పదు. కానీ సంపూర్ణంగా ఆత్మ ప్రాప్తి స్థితి పొందే వరకు ముక్తికి తావులేదు. అశాశ్వత స్థితి కావడం వల్లే మనస్సుపై సాధనం నుంచి కిందికి పతనమవుతుంది. అంతేకాకుండా ప్రాణం చంచలం కావడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకోవడం మొదలవుతుంది. శ్వాస ప్రశ్వాసలు అలా సాగుతూనే ఉంటాయి. కానీ పై స్థితి కలిగినట్లయితే, అంటే మనస్సు లయమైపోయినట్లయితే ఆ తరువాత ఇక ఏ అవస్థ లేదు. అదే అంతిమ స్థితి. అందులో మిగులు ఉండదు. అది నిశ్శేష స్థితి. శరీరాన్ని విడిచే ముందు ఈ స్థితి కనుక కలిగితే మళ్ళీ పునర్జన్మ ఉండదు. క్రీస్తు శకం 1883 డైరీలో ఇలా రాశారు: కథోపకథన్ నవ్హాధర్ నహిత్. అంటే నవహాధర సహితము అంటే అమిత తేజస్సు అని అర్థం. అంటే అపరిమిత తేజస్వి అయిన ఆత్మ సూర్యుడు చెప్పేది. అంటే దేవవాణిని వినడం. అంటే ఆత్మ సూర్య రూపుడైన ప్రభువుతో సంభాషణ జరిగింది అన్నమాట. తమ ఆయుర్దాయం ఎంతో చెప్పమని అడిగారు. దీనికి జవాబు రాయలేదు. ప్రశ్న: మరణం ఎక్కడా? జవాబు: కాశీలో. ప్రశ్న: నేను నడుస్తున్న దారి సరైనదేనా? జవాబు: యోగ సాధన రీతి. ఈ అమిత తేజుడైన ఆత్మ సూర్యుణ్ణి గురించి యోగిరాజులు పదే పదే చెప్పారు. ఆయనే ప్రభువు అని, అన్నిటికీ మూలము, కేంద్రము, లయస్థానము అని. ఈయనే భగవంతుడు. చివరిలో ఈయన బ్రహ్మ. ఈ ఆత్మ సూర్యుడు తప్ప మరేదీ లేదు. ఈయన అద్వితీయుడు. ఈ ఆత్మ సూర్యుడు అంతటా వెలుగొందుతున్నాడు. ఈయన చిరసత్య శుద్ధ నిర్మల మహాశూన్య రూపుడైన పరబ్రహ్మ. కంటికి కనిపిస్తున్న ఈ జగత్తంతా ఆ చిర నిర్మల ఆత్మ సూర్యుడి చంచలత్వానికి అభివ్యక్తి. దీన్నే అవిద్య అని, మాయ అని పిలుస్తూ ఉంటారు. వీటన్నిటిలో నుంచి ఆత్మ సూర్య రూప పరబ్రహ్మే ప్రతిభాసిస్తున్నాడు. ఈ ఆత్మ సూర్యుణ్ణి ప్రత్యక్షంగా దర్శించి చివర ఈయనలో ఐక్యమయ్యే యోగులే అద్వైతవాదులు. తక్కిన వారంతా ద్వైతవాదులు. ఇందుకే యోగిరాజులు అంటుండేవారు, సాధకుడి సాధన ఎక్కడ మిగిలిపోతోందో యోగి సాధన అక్కడ మొదలవుతుంది అని.
పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం సంపూర్ణం.